అధిక వడ్డీల పేరిట వినియోగదారుల నుండి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన బెళగావి శివం అసోసియేట్స్ కేసులో సిఐడి విచారణ తీవ్రతరం చేసింది. ఈ సంస్థ గత డిసెంబర్లో నిర్వహించిన కన్నడ ఉత్సవంలో పాల్గొన్న పలువురు ప్రముఖ సినీ నటీనటులకు నోటీసులు జారీ చేసేందుకు సిఐడి సిద్ధమైంది. ఈ ఉత్సవంలో పాల్గొన్న నటులు డాలి, ధనుంజయ, వశిష్ఠ సింహతో పాటు కథానాయకులు సప్తమి గౌడ, రాగిణి ద్వివేదులకు ఆ సమయంలో భారీ మొత్తంలో పారితోషికాలు అందినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి వివరణ కోరేందుకే వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ సంస్థ యజమాని శివానంద నీలవన్నవర 2023లో నిర్మించిన ఛాంపియన్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించిన బాలీవుడ్ నటి సన్నీ లియోన్కు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఆ సాంగ్ కోసం ఆమెకు ₹1 కోటి పారితోషికంగా ఇచ్చినట్టు రికార్డు పత్రాల ద్వారా గుర్తించిన అధికారులు దీనిపై తగిన వివరణ ఇవ్వాలని ఆమెను ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే శివం అసోసియేట్స్ సంస్థ సుమారు 40,700 మంది బాధితుల నుండి ఏకంగా 2,400 కోట్లు వసూలు చేసి వంచిందని సిఐడి డిఐజీ డాక్టర్ భీమాశంకర్ గులేద్ వెల్లడించారు.